This is a Teja News television broadcast. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రకొండ పోలీస్ స్టేషన్ పరిధి తిప్పనపల్లి గ్రామం డివి నగర్లో చోటు చేసుకున్న అనుమానాస్పద మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం ఎస్కే జావేద్ ఈ నెల 13వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ తన అన్న ఎస్కే జాఫర్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదులో తెలిపిన మేరకు ఈ నెల 11వ తేదీ రాత్రి జాఫర్ మృతి చెందగా కుటుంబ సభ్యులు తొలుత సహజ మరణంగా భావించి తమ మతాచారం ప్రకారం మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే అనంతరం మృతుడి కుమార్తె వెల్లడించిన వివరాలు కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మృతిపై అనుమానాలు తలెత్తడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ మేరకు చంద్రగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన నిజానిజాలు వెలికి తీయడానికి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో సిఐ లక్ష్మి, ఎస్ఐ శివరాం కృష్ణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని వివరాలు సేకరిస్తున్నారు. నమస్కారం సార్, నా పేరు యాకూబ్ పాషా, మా తిప్పనపల్లి గ్రామం, చంద్రగొండ మండలం, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా. సార్, మా అన్నయ్య నిన్న 11వ తారీఖు నైట్ చనిపోయారు సార్. మా తమ్ముడు అసలు ఏమైందా ఏంటా అని మా మరదల పిల్లలు అడిగేటప్పుడు వచ్చి మీ అన్నయ్య ఇలా కింద పడ్డారు, చనిపోయారు, ఉరుకు పలుకు లేకుండా పడున్నారు, ఏంటో చూద్దామని అని ఏడుచుకుంటూ వెళ్తే మేము వెళ్ళి చూసాం సార్. వెళ్ళి చూసేలోపు ఆయన ఏమీ లేదు, కాలు చేతులు మొత్తం చల్లబడి ఉన్నాయి, ఆల్రెడీ చనిపోయి ఉన్నారు ఆయన గారు. చనిపోయి ఉన్న దాన్ని బట్టి సరే ఏమైందని మేము మా వదిన గారిని అడిగితే, మా మరదల గారిని అడిగితే ఏమైందో తెలియదు, రాత్రి తాగొచ్చినప్పుడు కొద్దిగా బయటికి వెళ్ళినప్పుడు కింద పడ్డారు, హార్ట్ అటాక్ లెక్క వచ్చింది, నేను ఏం కాదులే నువ్వు పడుకోమని చెప్తే నేను పడుకున్నాను అని చెప్పింది సార్. పడుకున్న తర్వాత తెల్లారుజామున 3 గంటలప్పుడు లేచి ఆమె వచ్చి అయ్యో మీ అన్నయ్య గారు లేక ఉలికి పలుకు లేకుండా పడున్నారు, ఏమైందని మా తమ్ముడి దగ్గర జావీద్ దగ్గరికి వచ్చారు సార్. మేమందరం కుటుంబ సభ్యులు గ్రామస్తులు అందరూ వెళ్ళి చూడంగా ఆల్రెడీ ఆ బాడీ చనిపోయింది సార్, ఏమీ లేదు, మొత్తం సలబలు ఉంది. ఏమైందా అని ఆమెను ఆరా తీస్తే ఏమైందో నాకు తెలియదు, మీ అన్నయ్యకి హార్ట్ అటాక్ లెక్క వచ్చిందని మా జావేద్ పిల్లగాడికి చెప్పంగానే సరే ఏమైందో ఏమో అనుకొని మేము అదే నిజం అనుకొని దానం చేసేసాం సార్. దానం చేసిన తర్వాత మా తమ్ముడు జాఫర్ చనిపోయిన చిన్న పిల్ల ఆసియా అనే పిల్ల ఉంది సార్. బాబాయ్ పెద్దనాన్న ఇట్లా కాదు, రాత్రి ఎవరో ఆయన వచ్చింది సార్, వచ్చి పెద్దనాన్న ఆయన అమ్మ కలిసి ఆయన్ని మా నాన్నని చంపేశారని చెప్పింది సార్. దాన్ని బట్టి అప్పుడు దాకా మాకు ఏ డౌట్ రాలేదు సార్, మేము ఆల్రెడీ దానం చేసేసాం. చేసిన తర్వాత ఈ చిన్న పిల్ల 8 సంవత్సరాల పిల్ల చెప్పిన తర్వాత మేము ఎమ్మటే పోలీసులకు ఫిర్యాదు చేసి తక్కిన కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళకి సహకరించామని చెప్పాను సార్. పంచనామా చేస్తున్నాం. చంద్రగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన జావీద్ అనే అతను వాళ్ళ అన్నయ్య 11వ రోజు నైట్ కదలకుండా పడిపోయాడని వాళ్ళ వదిన తెల్లవారుజామున 11వ తారీఖు ఉదయం 4 గంటలప్పుడు వచ్చి కదలట్లేదని చెప్పడంతో వాళ్ళు వెళ్ళి చూడగా అతను చనిపోయి ఉన్నాడని తెలిసింది. దాని ప్రకారం 12వ తారీఖు వాళ్ళ మతాచారం ప్రకారం దహన క్రియలు చేశారు. తర్వాత 12వ తారీఖు సాయంత్రం వాళ్ళ అమ్మాయి వచ్చేసి ఈ చనిపోయిన అతని మృతిని జాఫర్ అనే అతని కూతురు వచ్చి వాళ్ళ ఇంటికి ఎవరో వ్యక్తి వచ్చాడు ఆ రోజు నైట్, తర్వాత గొడవ అయింది దాని మీద అని చెప్తే వీళ్ళకి అనుమానం వచ్చి ఈ మృతిని తమ్ముడు జావీదు పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద డెడ్ బాడీని పూడ్చిపెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు టీమ్ ఆఫ్ డాక్టర్స్తో తవ్వి తీయించడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది.